హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ లో నేను చెప్తుంది గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 3 స్టార్ రేటింగ్ వచ్చిన కారు, 5 డోర్ ప్రీమియం టాప్ సెల్లింగ్ లో ఒక బండి, ఎస్యూవి, ప్రీమియం ఎస్యూవి, అండ్ దట్ ఈస్ కియా సెల్టోస్ కి హలో బ్రదర్, దట్ ఈస్ హ్యుండై క్రెటా. సో ఇప్పుడు నేను పర్టికులర్లీ చూపించే వేరియంట్ అయితే ఎస్ఎక్స్ ఆప్షనల్. సో టాప్ వేరియంట్ ఇది. దీని నెక్స్ట్ నైట్ ఎడిషన్ ఉంది. సో అది కూడా ఎస్ఎక్స్ ఆప్షనల్ లోనే ఉంటుంది. అండ్ పెట్రోల్ ఆటోమేటిక్ అనమాట. సో కీస్ లాక్, అన్లాక్ అండ్ రిమోట్ కీ స్టార్ట్ అండ్ బూట్ ఓపెనింగ్. సో ఇవి కీస్. అండ్ సెకండ్ జనరేషన్ క్రెటా ఫేస్ లిఫ్టెడ్ ఇది. సో ప్రీ ఫేస్ లిఫ్టెడ్కి ఫేస్ లిఫ్టెడ్కి చాలా అయితే మారిపోయింది, ప్రీమియంనెస్ యాడ్ అయింది. అండ్ ADAS సేఫ్టీ విషయాన్ని కూడా చాలా అప్డేట్ చేశారు. సో సేఫ్టీ విషయం మనం వాకడౌన్లో చెప్పుకుందాం. సో లెంత్ వచ్చేసరికి మనకి 4.3 meters ఉంది, విడ్త్ 1.7 meter, హైట్ 1.6 meter, వీల్ బేస్ 2.6 meter, ఫ్యూయల్ ఏమో 50 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm ఉంది. సో యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ ఎస్యూవికి. టర్నింగ్ రేడియస్ 5.3 meters. సో ఇది డైమెన్షన్ గా చూసుకున్నాము. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే సేఫ్టీలో స్మార్ట్ సెన్స్, హ్యుండై లెవెల్ 2 ADAS ఉంది. సో దాంట్లో ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ చేంజింగ్, బ్లైండ్ స్పాట్, హై బీమ్ అసిస్ట్, ఇట్లా 17+ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ అటెన్షన్, స్మార్ట్ క్రూజింగ్, సో క్రూజ్ కంట్రోల్, సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, 360 పార్కింగ్ కెమెరా, అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పార్కింగ్ అసిస్ట్, సీట్ బెల్ట్ ప్రిటెన్షన్, 3-point seat belt, engine immobilizers, electronic parking brake with auto hold function, and auto headlamps and front parking sensor. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. సో అట్లా. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇదే, ఆల్ 4 disc brakes. అండ్ టైర్ సైజ్ కూడా 215/60, R17 17-inch మిషిన్ అలాయ్స్ ఆర్ డ్యూయల్ టోన్, డైమండ్ కట్ ఏదన్నా అనొచ్చు ఇట్లా. అండ్ మనకి మెయిన్ రైవల్స్ వచ్చేసరికి కియా సెల్టోస్, హోండా ఎలివేట్, MG యాస్టర్, స్కోడా కుషాక్ అండ్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా. సో ఇవి రైవల్స్. అండ్ అర్బన్ క్రూజర్ హై రైడర్, సో సేమ్ ప్లాట్ఫామ్. సో మనకి ఇది ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవే, ఓన్లీ 2-wheel drive లో అవైలబుల్ ఉంది అట్లా. అండ్ ఇందులో డీజిల్ అండ్ టర్బో పెట్రోల్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ వేరియంట్స్ కూడా చాలా లైనప్ ఉంది. సో ఇక్కడ పెయింట్ స్కీమ్ నాకు బాగా నచ్చింది. ఇది రాబస్ట్ ఎమరాల్డ్ పర్ల్ అంటారు. సో టచ్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లాక్, క్యాండీ కలర్ టైప్ అనమాట. సో నెక్స్ట్ ఓపెన్ ద హుడ్. 1.5 liter naturally aspirated petrol engine. ఇది 1.5 liter, 115 horsepower జనరేట్ చేస్తుంది, 143 Nm ఆఫ్ టార్క్. అండ్ నెక్స్ట్ సో లైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఫ్రంట్ లో హారిజాన్ కనెక్టెడ్ ఫ్రంట్ DRLs అండ్ సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్స్. అండ్ కింద హెడ్ ల్యాంప్స్, సో టూ టైప్స్ ఆఫ్ అంటే 2 beams అనమాట. అండ్ సో సేమ్ ఫ్రంట్ లో ఎలా అయితే కనెక్టెడ్ ఉన్నాయో, సో వెనకాల కూడా సేమ్ కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్స్. సో ఇందాక సేమ్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్. సో సీక్వెన్షియల్లీ గుడ్ టచ్ ఇచ్చారు అది. అండ్ ఇంకా కీస్ లో మనకి రిమోట్ స్టాప్ అయితే ఉంది. ఐ మీన్ రిమోట్ గా ఆన్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది ఐ మీన్ డ్యూ టు బ్లూ లింక్ అండ్ కనెక్టెడ్ కార్ టెక్ అనమాట. సో అదొకటి యాడ్ చేశారు. బ్లూ లింక్ ద్వారా మొత్తం కార్ లో ఉన్న బేసిక్ ఫీచర్స్ అన్ని ఆన్ చేయొచ్చు. సో బూట్ ఓపెన్ చేసుకుంటే మనకి 433 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. 433 liters ఉంటే చాలా పెద్దది. అండ్ అది కూడా చాలా ప్రీమియంనెస్ ఉంది. అండ్ ఫుల్ క్లాడింగ్ బూట్ కూడా. సో క్లోజ్ ద బూట్. సేఫ్టీ టాప్ సెల్లింగ్. సేఫ్టీ పరంగా అయితే సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ అయితే చాలా బాగా అప్డేట్ చేశారు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంనెస్ అయితే కనిపించింది అట్లా. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే మనకి గ్రే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే వస్తుంది. అండ్ సైడ్ లో ఇట్లాంటి కొన్ని ఎక్స్ట్రా ఐ మీన్ ఇంటీరియర్స్ లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు పాతదానికి, ప్రీ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ కంటే. సో పడల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి అట్లా. అండ్ ఇంటీరియర్స్ లో మనకి డ్యూయల్ టోన్ గ్రే ఇంటీరియర్ థీమ్స్ అనమాట. సో గ్రే విత్ వైట్ ఆ కాంబినేషన్ తో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే
ఫస్ట్ నోటీస్ చేసే డోర్ కూడా ప్రాపర్ థర్డ్ తోని డోర్ కూడా క్లోజ్ అయింది. సో ఫస్ట్ నోటీస్ చేసేది ఏంటంటే ఆ స్క్రీన్. సో ఫస్ట్ ఒకటే పెద్ద స్క్రీన్ అనుకున్నా, కానీ బట్ ఇట్స్ స్ప్లిట్ స్క్రీన్ అనమాట. బట్ ఒకటే సింగిల్ గ్లాస్ పెయిన్ తోని తీశారు. సో రెండు 10.25 ఇంచ్, సో 10.25 ఇన్ఫోటైన్మెంట్ అండ్ 10.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో రెండు చాలా బాగున్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి, చాలా ఈజీగా అండర్స్టాండబుల్ వేగా ఉన్నాయి. అండ్ ప్రతి ఫంక్షన్ కూడా చాలా సింపుల్గా చూపిస్తుంది అట్లా. సో ఇన్ఫోటైన్మెంట్ గురించి వస్తే మనకి బోస్ స్పీకర్స్, ప్రీమియం సౌండ్ క్వాలిటీ, 8 బోస్ స్పీకర్స్ విత్ 2 సబ్ వూఫర్స్ అయితే ఆడియో క్వాలిటీ అయితే బాగుంది. అండ్ మనకి బ్లూ లింక్ టెక్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఓటీఏ అప్డేట్స్, వాయిస్ రికగ్నిషన్, అట్లా మొత్తం A to Z ఫీచర్ లోడెడ్ అయితే ఉంది. అండ్ హ్యుండై బ్లూ టచ్, ఆ బ్లూ టిన్స్ లైక్ ఆ బ్లూ ఐకాన్స్, సో అదైతే హ్యుండైది. కియాదైతే మనకి అంటే గుర్తొచ్చింది. సో కియాదైతే మనకి పర్పుల్లో ఉంటుంది. అండ్ ఫీచర్ లిస్ట్లో ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్ ఉన్నాయి అండ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో నేను ఫ్రంట్ వెంటిలేటర్ సీట్ మొత్తం చూపిస్తాను. సో పైన మీరు పైన దాంట్లో ఆపరేట్ చేయొచ్చు, లేదంటే కింద ఫిజికల్ బటన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫర్ బెటర్ ఇది అనమాట. అండ్ సో ఇన్ఫోటైన్మెంట్ కూడా చాలా స్లీక్గా, చాలా రెస్పాన్సివ్గా, టచ్ కూడా చాలా స్మూత్గా, స్పీడ్గా రెస్పాన్స్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి నేను ట్యాప్ చేస్తుండగానే వెంటనే ఇన్స్టెంట్ రెస్పాన్స్ వస్తుంది. సో ఎక్కడ ల్యాగ్ కాకుండా సో ప్రీమియం బోస్ స్పీకర్స్ అని చెప్పాం కదా, సో అది 2 సబ్ వూఫర్స్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఉంది అట్లా. సో ఎక్కడ డ్రైవర్ ప్రొఫైల్, డ్రైవర్ డిస్ప్లే, ADAS కి సంబంధించిన టెక్, 360 పార్కింగ్ కెమెరా, సో ఇందాక చెప్పినట్టు బ్లూ లింక్, సో అడ్వాన్స్ ఇది. అండ్ ఫోన్ త్రూ మనం కార్ని స్టార్ట్ చేయొచ్చు, ఏసీ ఆన్ చేసుకో, లైట్స్, సో అన్ని ఫోన్ త్రూ చేసుకోవచ్చు. అండ్ జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి, సౌండ్కి సంబంధించింది, వెహికల్కి సంబంధించిన సెట్టింగ్స్, సో అట్లా జనరల్ ఇది ఉంది ఇది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తే నాకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఈ ట్విన్ పాడ్ స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్ బాగా నచ్చినాయి. అండ్ ఇందులోనే మనకి టిల్టెడ్ లైట్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో చిన్న MID డిస్ప్లే ఉంది, అది 4 ఇంచ్ సంథింగ్ MID డిస్ప్లే. సో అందులోనే మనకి కరెంట్ ట్రిప్, నావిగేషన్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. అండ్ కింద మనకి ఫ్యూయల్ అండ్ మైలేజ్ వచ్చి అన్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ ఇంజన్ టెంపరేచర్, అవుట్ సైడ్ టెంపరేచర్, టిల్టెడ్ లైట్స్ అన్ని పైన ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ మీద రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మెనూ బటన్, సో పైన మెనూ బటన్ అండ్ క్రూజ్ కంట్రోల్, అండ్ కింద ADAS కి సంబంధించిన ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ADAS కి సంబంధించిన టెక్ అయితే మొత్తం ఉంది. సో ADAS లో నేను ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ కొలిజన్ అవన్నీ ఇందులో నుంచి మనం చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఆడియో సాంగ్ చేంజింగ్ కి అండ్ మోడ్స్, FM నుంచి బ్లూటూత్ నుంచి, సో అట్లా FM, AM, బ్లూటూత్ అవి చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బటన్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఇది కూడా ఇన్ఫోటైన్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది. సో సింపుల్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఫిజికల్ బటన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఏసీకి ఫిజికల్ బటన్స్, లేదంటే స్క్రీన్ నుంచి అన్న యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సౌండ్ టెస్ట్ చేస్తున్నాను, బట్ వినపడదు. ఓకే, బట్ సౌండ్ టెస్ట్ అయితే చాలా బాగుంది. బోస్ స్పీకర్స్ ఇచ్చాడు, ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఏసీ వెంట్స్ కూడా డిజైన్ కూడా చాలా బాగున్నాయి, అది డిజైన్ లో కలిసిపోయినాయి. అండ్ కింద మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇది. అండ్ ఇక్కడ మనకి పెట్రోల్, IVT కానీ CVT గేర్ బాక్స్ ఇది. సో ఇది ఆటోమేటిక్ అన్నమాట. సో పెట్రోల్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇది. అండ్ దీంట్లోనే మనకి డ్రైవింగ్ మోడ్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా వస్తున్నాయి. సో ట్రాక్షన్ కంట్రోల్లో మనకి మడ్, శాండ్ అండ్ స్నో, ఈ 3 మోడ్స్ ఉన్నాయి. అండ్ డ్రైవింగ్ మోడ్స్ లో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్. సో ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క థీమ్స్ ఉన్నాయి. సో ఈకోలో బ్లూ థీమ్, స్పోర్ట్ లో రెడ్, సో నార్మల్ లో వైట్. సో బై డిఫాల్ట్ అయితే నార్మల్ లో ఉంటుంది. సో ఫర్ బెటర్ మైలేజ్ ఈకో, కొద్దిగా అగ్రెషన్ వెళ్ళచ్చు స్పోర్ట్ అనమాట. అండ్ ఆటో డిమ్మింగ్, IRVM, సో అందులోనే SOS బటన్ అండ్ కొన్ని సేఫ్టీకి రిలేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ లో మనకి ఇందాక చెప్పినట్టు వెంటిలేటెడ్ సీట్స్. సో ఫ్రంట్ లో ఇది
co-driver ventilated seats అనమాట అండ్ డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్స్. సో 3 టైప్స్ ఆఫ్ బ్లోయర్ కంట్రోల్స్ అండ్ దానిపైన ఆటో హోల్డ్ ఫంక్షన్ విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆర్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్. సో ఏదైనా రెండు ఒకటే ఇది. సో ఇది కూడా ఒక గుడ్ టచ్ ఆఫ్ సేఫ్టీ రిలేటెడే. అండ్ డ్యూయల్ కప్ హోల్డర్స్ సో ఫ్రంట్ లో అండ్ ఆమ్రెస్ట్ కింద కొద్దిగా స్టోరేజ్ ఉంది, ఒక ఫోను చిన్న ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు అట్లా. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి స్టెప్ ఇట్లా డ్యూయల్ స్టెప్ డాష్ బోర్డ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఒకటే అంబియంట్ లైటింగ్, అక్కడ ఒక స్టోరేజ్ అండ్ గ్లో బాక్స్ కూడా కూల్డ్ గ్లో బాక్స్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ టచ్. అండ్ ప్రతి డోర్ ఓపెనింగ్ ది అక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మనకి కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ వెహికల్, డాష్ బోర్డ్ అనమాట. సో ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అండ్ మ్యాసివ్ పానరానిక్ సన్ రూఫ్ విచ్ ఇస్ వాయిస్ ఎనేబుల్డ్. సో స్మార్ట్ పానరానిక్, చాలా పెద్దగా ఉంది సన్ రూఫ్ అయితే. ఒక 2 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు, అంత పెద్దగా ఉంది సన్ రూఫ్. సో చాలా ఏరియా కూడా చాలా బాగుంది. సో మొత్తం వెనకాల సీట్ వరకు వస్తుంది. సో పానరానిక్ కాబట్టి అంత ఉంటుంది. అండ్ ఆ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్లీ ఇట్స్ మ్యాండేటరీ అనమాట. సో వెనకాల చూసుకుంటే రియర్ ప్యాసింజర్ లో చూసుకుంటే మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది చూపిస్తాను. వెనకాల రమ్మ కెమెరా. సో వెనకాల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ కొద్దిగా చబ్బీ హోల్ ఉంది అండ్ స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాక్, స్కూప్డ్ అవుట్ మ్యాగజైన్ హోల్డర్. సో ఇక్కడ చూడండి టచ్ చాలా బాగుంది, అంటే సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది అండ్ డోర్ కూడా ప్రాపర్ థర్డ్ లో ఉంది. అండ్ ఈ ఫినిషింగ్ కూడా డోర్ ఓపెనర్ ఆ ఫినిషింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పైన మనకి రియర్ సన్ బ్లైండ్స్. సో వెనకాల పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హుక్ అండ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీస్ ఇచ్చాడు. అండ్ వెనకాల సో ఇక్కడ సీట్ 2 లెవెల్ రిక్లైన్ అయితే అయింది. సో దానివల్ల మంచి కంఫర్ట్ ఉంది అండ్ ఈ కుషనింగ్ ఆప్షనల్ ఇది. సో దానివల్ల కంఫర్ట్ ఉంది, బట్ కొద్దిగా లో కొద్దిగా లో కూర్చున్నట్టు ఉంది, బట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బండి బయట నుంచి చూడడానికి చాలా పెద్ద అనిపిస్తుంది, బట్ లోపల ఏంటో చిన్నగా, కానీ కంఫర్ట్ చాలా బాగుంది. హెడ్ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ అంతా బాగుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి అట్లా. అండ్ మనకి బూట్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్లీ 433 లీటర్స్ అన్నా కదా, సో అది కూడా బాగుంది. అండ్ ఇక్కడ కింద కూడా దీని కింద స్పేర్ వీల్ ఉంది. సో అది స్టీల్ వీలే, అక్కడ కాస్ట్ కటింగ్ అట్లా. అండ్ అదే స్పేస్ సేవర్ లాగా అట్లా. సో మెయిన్ కీలెస్ ఎంట్రీ అండ్ ఆటో ఫోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ స్టీరింగ్ బోత్ టిల్టెల్ ఇవి అయితే ఈ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఇవి. సో ఆటో ఫోల్డ్ దానికి సంబంధించినవి ఇవి అన్నమాట. బట్ లోపలైతే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అండ్ పార్కింగ్ సెన్సార్. సో సేఫ్టీ విషయానికి అయితే చాలా 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 అప్డేట్ చేశారు. సెకండ్ జనరేషన్ లో ఫేస్ లిఫ్టెడ్ మోడల్ ఇది. అండ్ ఇది బ్లైండ్ స్పాట్ వ్యూ అన్నమాట. సో లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్, రైట్ వేస్తే రైట్. సో అది బ్లైండ్ కెమెరాస్ బయట ORVMs కున్న కెమెరాస్ నుంచి మనకి ప్రొజెక్షన్ చేస్తుంది. సో ఇది 360 పార్కింగ్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 10 ఐ వుడ్ రేట్ 8. అంటే కొద్దిగా అంటే నైట్ కదా, సో కొద్దిగా నాకు అనిపించింది, బట్ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. అండ్ ఇందులోనే మనకి టూ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకటి బర్డ్ వ్యూ, ఒకటి టాప్ యాంగిల్ వ్యూ, ఒకటి 2D. సో అట్లా అంటే వ్యూస్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో సేమ్ ఇందులో కూడా మనకి కెమెరా సెట్ యాక్టివేట్ అవుతుంది అట్లా. అండ్ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా యాక్టివేట్ అవుతుంటాయి ఇట్లా ఇక్కడ చూడొచ్చు. సో ఇది బ్లైండ్ స్పాట్ యాక్టివేట్ అయింది. నేను అక్కడ సెల్లార్లో షూట్ చేశాను. సో కొద్దిగా లైట్ డిస్టర్బెన్స్ సో ఇప్పుడు లైట్ డిస్టర్బెన్స్ అయితే కొద్దిగా ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై నెక్స్ట్ వీడియోస్కి మంచిగా చేస్తాను నేను అట్లా. 360 కెమెరా ఉంది, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంది. సో అట్లా అనమాట. నెక్స్ట్
నెక్స్ట్ యా స్టీరింగ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా ఐ మీన్ సింపుల్గా అంటే సింపుల్గా ఉంది. లో స్పీడ్స్లో అయితే చాలా బాగుంది, బట్ హై స్పీడ్స్లో తెలీదు. సో నేను ఓన్లీ ఐ మీన్ జస్ట్ పార్కింగ్ వరకే డ్రైవ్ ఐ మీన్ పెట్టాను. సో లో స్పీడ్లో అయితే చాలా బాగుంది అండ్ స్టీరింగ్ కూడా చాలా కంఫర్ట్ ఉంది అండ్ డ్రైవింగ్ యాంగిల్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. షోల్డర్ సపోర్ట్ బాగుంది. హెడ్ రూమ్, లెగ్ రూమ్, నీ రూమ్ కూడా చాలా బాగున్నాయి. 6 feet వాళ్ళు కూడా కొద్దిగా ఈజీగా ఐ మీన్ కూర్చోగలరు, బట్ అంత కొద్దిగా ఐ మీన్ థై సపోర్ట్ కొద్దిగా ఇష్యూ ఉంది. ఇష్యూ అంటే ఎక్కువ కాదు, కంఫర్ట్గానే ఉంది, బట్ కొద్దిగా ఎక్కువ సేపు అయితే కూర్చోలేము అట్లా. థై సపోర్ట్ చాలా బాగుంది. సో ఇట్లా అండ్ ఇంకా లైక్ ప్యాడల్ షిఫ్టర్స్, డ్యూయల్ హార్న్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ లెదర్ సీట్స్ అండ్ వెనకాల సపోర్ట్, కుషనింగ్, కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్. సో అన్నీ దాదాపు ప్రీమియంనెస్, ఆ ప్రీమియం ఇదైతే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలనేది, అండ్ ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ అండ్ హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంది. సో ఇప్పుడు హెడ్ ల్యాంప్ ఫోకస్ చూద్దాం అసలు ఎట్లా ఉంది అనేది. ఎల్ఈడీస్ రిఫ్లెక్టర్ టైప్ అవి, క్వాడ్ బీమ్ ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ ఇవి. సో ఇది హై బీమ్, మొత్తం 4 బీమ్స్ ఆన్ అయితే అట్లా, అండ్ ఇది లో బీమ్. అండ్ ఇక్కడ పాస్, హై లో పాస్ వేస్తూ ఉన్నాను. సో హై లో అదనమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఇండికేటర్ ఫోకస్, ఇది డైనమిక్ స్వైప్ ది. సో ఆ ఫోకస్ బాగుంది, ఆ దాని ఫోకస్ కూడా. సో లైట్ అయితే చాలా బాగున్నాయి, స్ప్రెడ్ బాగుంది, బ్రైట్నెస్ బాగుంది అండ్ కవర్ ఏరియా కూడా చాలా బాగుంది ఇది. సో క్రెటా అయితే చాలా టాప్ సెల్లింగ్ ఎస్యూవీస్లో, ప్రీమియం ఎస్యూవీలో క్రెటా కూడా ఒక ఇది. అండ్ మొత్తం కార్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బ్లూ గ్రాఫిక్స్ అండ్ ఒక మ్యూజిక్ అయితే వస్తూ ఉంటుంది. సో గుడ్ బై మ్యూజిక్ లాగా అట్లా. అండ్ మనకి ఇందాక చెప్పినట్టు అడాస్ ఉంది కదా, సో అడాస్లో ఇది ఫ్రంట్ రైడార్ ఇది. సో రైడారు కొన్ని లైక్ లేన్ కీప్ అసిస్ట్కి, దానికి ఫ్రంట్ కొలిజన్ డిటెక్షన్కి రైడార్ ఉంటుంది. అండ్ పైన కెమెరాస్ ఉంటాయి, 2 కెమెరాస్ ఉంటాయి. సో ఈ 2 కెమెరాస్ ఇక్కడ ఒకటి ఓకే. సో 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటేమో లేన్ కీప్ అసిస్ట్కి, అంటే మొత్తం 2 కెమెరాస్, 19 ఫీచర్స్. సో అటు ఇటుగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ మనకి ఓఆర్విఎం దగ్గర ఈ వార్నింగ్ ట్రయాంగిల్, సో దట్ ఈస్ బ్లైండ్ స్పాట్ అండ్ ఏమంటారు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ది లైట్స్ కూడా చూపిస్తుంది. సో ఐ మీన్ కార్ నుంచి దిగాల వద్దా అనేది లైట్స్ కూడా చూపిస్తుంది. సో ఇది గైస్ మొత్తం హ్యుండై క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ మీద డెడికేటెడ్ బ్లాగ్. సో ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్రీమియం ఎస్యూవీలో ఇది కూడా ఒక టాప్ సెల్లింగ్ అండ్ బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.